హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఈ రోజుదేనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బయట అయితే కడుక్కొని ముగ్గు పెట్టుకొని ఇల్లు ఊడ్చుకొని ఇల్లు అయితే తుడుచుకున్నాను. గిన్నెలు తోముకోను, గిన్నెలు అయితే అన్నీ తోమేసుకొని పొయ్యి ఇట్లా అన్ని క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకనంటే మనం దీపం ముట్టించుకునే ప్రతిరోజు అయితే కంపల్సరీ అయితే గిన్నెలు అయితే ఉండొద్దండి. చాలామంది గిన్నెలు అక్కట్లనే పెట్టుకొని పూజ అయితే చేస్తారు. వెంగిలి గిన్నెలు ఉండంగా పూజ అయితే అస్సలు చేయొద్దండి. రేపైతే నాగుల పంచమి కదా, శుక్రవారం రోజు ఫోటోలు ఏం క్లీన్ చేస్తాంలే అనేసి అయితే నేనైతే ఈరోజు అయితే ఫోటోలన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. కంపల్సరీ ఏదైనా ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ అయితే ఫోటోలు అనేది కంపల్సరీ క్లీనింగ్ అయితే చేస్తాం కదా. ఇక రేపు వచ్చేసి నాగుల పంచమి కదా, ఇక అందుకనేసి అయితే ఈరోజు నేను అన్ని ఫోటోలు అయితే క్లీనింగ్ అయితే చేసుకొని అన్ని ఫోటోలు అయితే మంచిగా తుడుచుకొని అంతా కడుక్కొని పేపర్లు అన్నీ క్లీనింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను. దేవునికి అన్నీ మంచిగా కడుక్కొని బొట్లు పెట్టుకుంటే ఆ రోజు దీపం ముట్టించుకున్న రోజు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీకు ఇట్లా ఎవరికైనా ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక అన్నీ అయితే తుడిచేసాను. కొంచెం ఆరిన తర్వాత అన్ని ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టేసుకొని మంచిగా సెట్ చేసుకున్నాను. మళ్ళీ కింద అంతా వేస్ట్ అనేది ఉంటుంది కదా, అది మంచిగా అంతా క్లీనింగ్ అయితే చేసుకొని ఇక దీపం అయితే ముట్టించుకుంటున్నాను అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఎలా అనిపించింది అనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మామూలుగా ట్రైపాడ్ పెట్టి తీయడం వల్ల క్లియర్గా అయితే పూజ గది చిన్నగా ఉండడం వల్ల క్లియర్గా అయితే రాలేదు. ఇక పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఓకేనా, గురువారం రోజు ఇలా ఉంది అనమాట మార్నింగ్ నా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లోనైతే ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత కొంచెం చాయ్ పెట్టుకొని అయితే తాగుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.